మెట్రో వల్ల ఎంత ట్రాఫిక్ తిప్పలా ఎంత దప్పుతుందో ఫ్లైఓవర్ వల్ల కూడా అంతే కొంత ట్రాఫిక్ జామ్ దప్పుతుంది. అందుకని అన్ని జాగాలలో ఈ ట్రాఫిక్ బాధలు తప్పేటందుకు ఫ్లైఓవర్లు కడుతుర్రు. అన్ని రాష్ట్రాలల్లో సిటీ ఏరియాలలో ఈ ఫ్లైఓవర్లు కడుతుర్రు సర్కార్లు. అయితే ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ బాధలు తప్పాలే గాని మధ్యప్రదేశ్లో కట్టిన బ్రిడ్జ్ వల్ల కొత్త ట్రాఫిక్ లోలీలు వచ్చేటట్టున్నాయట. చూడుర్రి ఎంత సక్కదనంగా ఉందో, ఎంత తెలివివాడి కట్టిర్రో. వారేవా చూస్తురా మధ్యప్రదేశ్లో కట్టిన కొత్త ఫ్లైఓవర్ ఎట్లుందో. ఏడనన్నా బండి ఫ్లైఓవర్ ఎక్కిందంటే స్పీడ్ ఆగదు కానీ ఇది ఎక్కితే మాత్రం ఆపుకుంటా పోవాలి కావచ్చు. మరి 90 డిగ్రీల టర్న్తోని కట్టినప్పుడు గా మాత్రం ఉండాలి కదా. ఆ మలుపులు చూస్తుంటే మతి పోతుందిలే. ఇక్కడి బండి అక్కడ పోవాలన్నా అక్కడి బండి ఇటు రావాలన్నా ఏదో ఒక దిక్కులు చాలా వెనక కాగాలి. అప్పుడు ఇళ్ళకి మలపనీకి వస్తుంది. సిగ్నల్ వేసి పంపుదామన్నా సెట్ కాదు. మరి ఎసొంటి మ్యాప్ గీసి దీన్ని కట్టిర్రో గానీ ఇంత చిత్ర విచిత్రాల ఫ్లైఓవర్ను చూసి అవాక్కైతురు పబ్లిక్ అంతా. రోడ్డు మీద జామ్ ఎక్కుంటుందని ఈ బ్రిడ్జ్ ఎక్కితే అది ఇంకా లేట్ అవుతుంది కావచ్చు. ఇదేం ఆలోచన, ఇదేం కట్టుడు. ఆ మలుపులు గట్లుంటే జనాలు ఎట్లా పోతారు? కారు వస్తే బండి పోదు. పోని 2 కార్లు ఒకసారి మలుపుదామన్నా ఒక కారు వస్తే బండికే సందు లేదు, ఇంకో కారు ఎడికెళ్ళిపోతుంది. ట్రాఫిక్లో తప్పేందుకే కాదు, ట్రాఫిక్ జామ్ కోసం కూడా ఇసొంటి ఫ్లైఓవర్లు కట్టినట్టు ఎక్కిరిస్తురు చూసినోళ్ళంతా. దాని ఆకారం ఏ దిక్కుకెళ్ళి చూసినా ఎటూ సమజై పాడైతలేదు. చూసే మనకే గిన్ని క్వశ్చన్లు వస్తాయి. మరి ఇక మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎట్లా పోతారో. ఇంతటి గొప్ప బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ ఎవరో గానీ పరీక్షలు పాస్ అయ్యే వచ్చిండో లేకుంటే దొడ్డిదారుల డిగ్రీ పట్టా తెచ్చుకుండో గానీ ఇంత విచిత్రమైన ఫ్లైఓవర్ కట్టిండంటే ఆయన ఆలోచనను తారీ చేయాల్సిందే అని మాట్లాడుతురట. మరి దీని మీద జనాలు ఎట్లా పోతుండొచ్చు? మొత్తం ఆగమాగముంది కదా, ఏమంటారు? ఈ ఇందిరా మిల్లలేమో గానీ ఏడ చూడు పంచాదులే అవుతున్నాయి. మొన్న పాలకుర్తిలా కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆ ఇండ్ల పట్టాలను పండుగ తీరుగానే చేసి వంచింది కదా. అట్లా వంచినప్పుడు అందరికి ఇండ్లు రాలేవని ఓ మీటింగ్ పోయిన అత్త కోడళ్లకు జనం ఎట్లా బుద్ధి చెప్పిరో చూస్తే మాత్రం ఉక్కు మీదే లేసుకుంటారు. అబ్బబ్బా ఏం లొల్లి. ఇందిరా మిన్లు రాలేదని ఎమ్మెల్యే మీదకే లొల్లి పెట్టి ఆమె మీటింగ్కి వెళ్ళిపోయేటట్టు చేసిర్రు పాలకుర్తి నియోజకవర్గం పబ్లిక్. ముచ్చట ఏందంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్లా పల్లెబాట కార్యం పెట్టి అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిని ఎంట పెట్టుకొని పోయిందట. ఎమ్మెల్యే వచ్చుడే లేటిగా ఏమమ్మా వచ్చినవా, ఇదే నన్ను చేసే న్యాయము. చూస్తే అందరిని ఒక్క తిరగనే చూడాలి. ఒక్క ఎస్సీ కుటుంబానికి కూడా ఇందిరా మిల్లు రాలే. ఇండ్లు ఇచ్చేటప్పుడు ఎందుకు సమానంగా ఇస్తలేరు? అత్తా కోడళ్ళు మాయ మాటలు చెప్పుడు మానే ఉండ్రి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతారు అనుకుంటా ఉన్నోళ్ళంతా ఒక్క పారే ఎగబడేసరికి ఎట్లనో వాళ్ళు ఇప్పుడు ఇండ్లు రాలే అన్న కోపంతో ఉన్నారు. ఎంత చెప్పినా వినరు. ఇక చేసేదేం లేక ఆ కార్యాన్ని నడిమిట్లనే ఆపేసి పోలీసుల బందోబస్తుతోని ఆడికెళ్ళిపోయారట. ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా? మిమ్మల్ని నమ్మినందుకు మంచి గుణపాఠమే చూపెట్టిర్రు, చూస్తాం మీ కథ అనుకుంటా బొబ్బ చేసిర్రట. ఈడ ఒక్కతాన్నే అని కాదు, ఇందిరామిన్లు పంచిన అన్ని జాగాలల్లో ఇవే పంచాదులు అవుతున్నాయి. మరి సర్కారు ఉన్నోళ్ళకే కాకుండా లేనోళ్ళకి ఇండ్లు ఇస్తే ఇంత లొల్లి కాదు కదా అని మాట్లాడుతురట రాష్ట్ర పబ్లిక్ అంతా. మరి ఇట్లా అయినందుకైనా ఎమ్మెల్యే పేదలకు ఇండ్లు వచ్చేటట్టు చేస్తుందో లేకుంటే అంత సర్కారు చేతిలోనే ఉంది అని చేతులు ఎత్తేస్తుందో ఏందో ఏమో ఇక చూడాలి.